నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో ఈ చిట్కాలతో పేను కొరుకుడు మాయం, తిన్న తర్వాత గ్లూకోజ్ను అదుపు చేసే వ్యాయామాలివే, బయాప్సీతో క్యాన్సర్ గుట్టు రట్టు, ఒంట్లో రక్తం ఎక్కువైతే ఏం జరుగుతుంది, ఇంకా హెల్త్ టిప్స్. సబ్బులు షాంపూలు పడనప్పుడు, కాలుష్య కారకాలకు గురవుతున్నప్పుడు, ఒంట్లో పోషకాల మోతాదులు తగ్గినప్పుడు జుట్టు రాలిపోవడం మనకు తెలిసిందే. అయితే ఇలాంటి కారణాలేవి లేకుండానే కొంతమందికి తలపై జుట్టు పెచ్చుల మాదిరిగా రాలిపోతుంటుంది. ఈ రకమైన పరిస్థితిని ఆలోపేషియా అరేటా అని, వాడుకలో పేను కొరుకుడు జబ్బు అని పిలుస్తారు. మహిళలకు తీరని వేదనను తెచ్చిపెట్టే పేను కొరుకుడు సమస్యకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆయుర్వేద చికిత్సల సాయంతో పేను కొరుకుడును ఎలా మాయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. తలను దువ్వుకుంటున్నప్పుడు వెంట్రుకలు ఒకటొకటిగా రాలిపోవడం, ఆపై కొంతకాలానికి జుట్టు బాగా పల్చబడిపోవడం మనకు తెలుసు. ఈ పరిణామానికి భిన్నంగా కొంతమందిలో రూపాయి కాసంత పరిమాణంలో జుట్టు కుచ్చులు కుచ్చులుగా రాలిపోతుంటుంది. ఈ రకమైన సమస్యను పేను కొరుకుడు వ్యాధని పిలుస్తారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. వెంట్రుకలకు వ్యతిరేకంగా మన శరీరంలోనే యాంటీబాడీలు తయారై తలపై అక్కడక్కడ జుట్టు లేకుండా చేస్తుంది. ఈ పేను కొరుకుడు వ్యాధి ఎక్కువగా మానసిక ఆందోళనతో సతమతమయ్యే వాళ్లలో కనిపిస్తుంది. అలాగే థైరాయిడ్, షుగర్, హై బీపీ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్లలోనూ ఈ సమస్య కనిపిస్తుంటుంది. మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, తల మీద ఒక పెద్ద ప్యాచ్ లాగా ఏర్పడడం, ఆ తర్వాత తల మొత్తం కూడా ప్యాచెస్ కింద ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ సమస్యని ఆయుర్వేదంలో ఇంద్రలుప్తము అని పిలుస్తారు. అయితే ఇది చాలా సింపుల్ ప్రాబ్లంగా ఆయుర్వేదంలో చెప్పారు. ఎందుకంటే దీన్ని ఆధునికంగా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఒక్కొక్కసారి మొత్తం ఊడిపోవడము, అలాగే గుండు కూడా అయిపోవడం, లేకపోతే ఒళ్ళంతా జుట్టు ఊడిపోవడం, ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఇది అలోపేషియా అరేటా అనేది మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది చాలా మటుకు. ఈ అలోపేషియా అరేటా రావడానికి ఇతరత్ర కారణాలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు బలహీనత వల్ల రావచ్చు, లేకపోతే శరీరంలో సమతుల ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు ఊడిపోవడం, అంటే ఇమ్యూనిటీ అనేది తగ్గినప్పుడు జరిగే పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి, పిల్లలకి ముఖ్యంగా ఈ ఆడపిల్లల్లో జరగడం అనేది చూస్తూ ఉంటాం. అలాగే కొన్నిసార్లు హార్మోన్ సమస్యలు, ఒక్కసారే టెస్టోస్టెరాన్ హార్మోన్ లాంటివి పడిపోవడం కానీ, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ తల మీద రావడం కానీ, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కూడా జుట్టు ఊడిపోవడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో జెనెటిక్గా జుట్టు ఊడిపోవడం అనేది జరుగుతుంది. అది డిఫరెంట్ ప్రాబ్లం. అది ముఖ్యంగా పిల్లలకైతే, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఊడిపోతే కనుక వాళ్ళు చాలా కాన్షియస్గా ఉంటారు. చుట్టుపక్కల పిల్లలు వాళ్ళని ఏడిపించడం లాంటివి చేస్తుంటారు, అడుగుతూ ఉంటారు. అది వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేకపోవడము, తల్లిదండ్రులకి చెప్పి దానికి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో కూడా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఎవ్రీ టైం ఏం చేయాలంటే, ఎవరికైనా కానీ, చిన్నపిల్లలకి, మగపిల్లలైనా ఆడపిల్లలకి, వాళ్ళకి కొంత వయసు వచ్చే వరకు తప్పనిసరి వాళ్ళకి ఏదో ఒక వారానికి ఒక్కసారైనా కానీ తలకి నూనె రాయడం కానీ, తలకి స్నానం చేయించడం కానీ చేస్తే కనుక వాళ్ళ తలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత ఏంటంటే, కొంతమంది ఏం చేస్తుంటారు, రకరకాల షాంపూలు వాడుతూ ఉంటారు, మట్టిలో ఆడుతూ ఉంటారు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా కానీ. లేదా అంటే వాళ్ళకి సరైన పోషణ, తలకి సరిపడా ఏదైతే రుద్దుకునే పద్ధతి ఉందో అది చేయకపోవడం వల్ల కూడా జుట్టు ఊడిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ అలోపేషియా అరేటా అనేది, ముఖ్యంగా ఇంద్రలుప్తం అనేది చాలా మట్టుకు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అండ్ మోస్ట్లీ జెనెటిక్ కూడా ఉంటుందనేది మనకు తెలుసు. కాబట్టి ఆహార విషయంలో అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకి తలస్నానం చేయించేటప్పుడు చాలామంది రకరకాలైన షాంపూలు వాడుతూ ఉంటారు. అలాగే పిల్లలకి తలలో చుండ్రు పట్టడం, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది పిల్లలకు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆడతారు, రకరకాల చెమట పడుతూ ఉంటుంది, ఒకటే చోట కూర్చుని ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఒక కమ్యూనిటీ లాగా ఉంటారు, కాబట్టి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారానికి 2-3 రోజులు వాళ్ళు తప్పనిసరి కుంకుడుకాయ, మందారాకు, మెంతులు, ఏదైనా వాళ్ళకి ఇంట్లో ఉండే పదార్థాలు ఏవైనా కలిపి, అంటే ఈవెన్ మందార ఆకులు కానీ, లేదా అంటే హెన్న, అంటే మనకి మైదాకు కూడా వేసి కూడా వాళ్ళకి తలస్నానం చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే పూర్వకాలంలో మనం చేసిన ఏవైతే కుంకుడుకాయ కానీ శీకాకాయ కానీ వాడినప్పుడు ఏ విధమైన ఇబ్బందులు లేవు. అంటే ఉన్న ఈ ఇంద్రలుప్తం లాంటి సమస్యలు
కొన్ని వేల సంవత్సరాల నుంచి చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇంత తీవ్రంగా లేదు. ఇమ్యూనిటీ తగ్గిపోయి జుట్టు ఊడిపోయి చాలా 20 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఎటు కాకుండా అయిపోయే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి హెయిర్ కేర్ చాలా ఇంపార్టెంట్. అందులో ఈ అలోపేషియా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పేనుకొరుకుడు అనేది ఒక్క తలలోనే కాదు, వెంట్రుకలు మొలిచే ఏ భాగంలోనైనా రావచ్చు. అయితే ఎక్కువ మందిలో తలలోనే కనిపిస్తుంటుంది. తీవ్రమైన మానసిక వ్యధను తెచ్చిపెట్టే పేనుకొరుకుడు వ్యాధికి ఆయుర్వేదం తనమైన కొన్ని ప్రత్యేక పరిష్కారాలను చెబుతుంది. గుంటగలిజేరు మొక్కను వేరుతో సహా సేకరించి మెత్తటి ముద్ద ఏట్లు నూరి పేనుకొరుకుడు ఉన్న భాగంలో నిత్యం పూస్తుంటే వెంట్రుకలు రాలడం ఆగిపోయి కొత్త వెంట్రుకలు మొలుచుకొస్తాయి. నిమ్మరసం, వెల్లుల్లి రసం సమంగా తీసుకుని పేనుకొరుకుడు పైన నిత్యం లేపనంగా రాస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయి పువ్వు లేదా బొప్పాయి చెట్టు పాలని నిత్యం పేనుకొరుకుడు పైన పూస్తుంటే కొంతకాలానికి తిరిగి జుట్టు చక్కగా ఒత్తుగా పెరుగుతుంది. కొబ్బరి నూనెలో ఎండు పొగాకు చితగ్గొట్టి బాగా నానబెట్టి తర్వాత బాగా పిసికి వడకట్టి ఆ నూనెను రోజు తలకు రాస్తూ ఉంటే పేనుకొరుకుడు తగ్గిపోతుంది. కొత్తగా వెంట్రుకలు పుట్టుకొస్తాయి. చిట్కాల విషయానికి వచ్చేసరికి ఈ యొక్క ఇంద్రలుప్తానికి చాలా రకాలైన చిట్కాలు చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి తలకి అప్లై చేసే నూనెలు చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమంది బయట కొనుక్కున్న ఆయిల్స్, చాలా రకాలైన ఆయిల్స్ వాడుతుంటారు. కాకపోతే ఆయిల్స్లో ఒకవేళ నువ్వుల నూనె లాంటిది కానీ ఇతరత్ర నూనెలు కలిసినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్నానాన్ని చేసే ముందరే వాళ్ళు నూనెలు లాంటివి రాయాలి. అందులో మనకి క్యాస్టర్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆయిల్ని తలకి తరచూ రాస్తూ ఉంటే కూడా జుట్టు గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులో కొన్ని పదార్థాలు జుట్టు పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇది కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి దీనికి వెంటనే అంటే రాసిన వెంటనే ఒక 10-15 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఏంటంటే మనకి బొప్పాయి పూలు దొరుకుతాయి. ఆ బొప్పాయి పూలని మెదిపేసి ఆ రసాన్ని తలకి ఎక్కడైతే ఈ ప్యాచెస్ ఫామ్ అయ్యాయో అక్కడ రాస్తే కూడా జుట్టు బాగా ఎదుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మైల్డ్ ఏజెంట్స్ కాబట్టి ఏమీ హామ్ ఉండదు. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే జీడి గింజలు లాంటివి కాల్చి పెడుతూ ఉంటారు. అది ఒక్కొక్కసారి ఫస్ట్ టైం వస్తుంది జుట్టు. కాకపోతే ఏమవుతుందంటే ఆ కాల్చిన చోటే మళ్ళీ కాల్చినప్పుడు ఏమవుతుందంటే హెయిర్ ఫాలికల్స్ అనేవి కాలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జీడి గింజలు లాంటివి మానేసి మీరు మందారాకులు లేకపోతే మందార పూలు లాంటివి తరచూ తలకి రుద్దడం లాంటివి చేస్తూ కూడా వాళ్ళకి జుట్టు ఎదగడానికి అవకాశం. ముఖ్యంగా మందార పూలు, రెక్క మందారం తీసుకొచ్చి దాన్ని బాగా దాంట్లో ఉండే జిగురు ఏం చేస్తుందంటే దాంట్లో ఒక నల్లటి జిగురు లాంటి పదార్థం ఉంటుంది. అది తల మీద ఆ యొక్క సర్ఫేస్ మీద ఏం చేస్తుందంటే హెయిర్ ఫాలికల్స్ లోపలికి వెళ్ళి అది ఆ యొక్క ఫాలికల్స్లో ఉండే ఏదైతే పదార్థం ఉంటుందో కెరటిన్ అనే పదార్థాన్ని దాన్ని మాడిఫై చేస్తుంది. ఆ విధంగా మందార పూలు కానీ మందార ఆకులు కానీ సహాయపడుతుంటాయి. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళకి ఇమ్యూనిటీని పెంచేందుకు త్రిఫలా చూర్ణం లాంటిది కానీ, త్రిఫలా ఘృతం లాంటిది కానీ, లేదా గైషోర గుగ్గులు లాంటిది కానీ, లేదా కొన్ని రకాలైన ఆయుర్వేదిక్ చవనప్రాష్ లాంటిది కానీ, అంటే పిల్లలు కాబట్టి వీళ్ళు ఇష్టంగా తీసుకుంటారు. అలాంటివన్నీ ఇస్తే కనుక బాగుంటుంది. ముఖ్యంగా ఆరోగ్యవర్ధిని లాంటి పదార్థాలు ఏం చేస్తాయంటే లివర్లో యాక్టివేషన్ చేసినప్పుడు అది రంజక పిత్తం అనేది ఏర్పడుతుంది. అలాగే దీనికి హెయిర్ గ్రోత్ కూడా లివర్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యవర్ధిని లాంటి పదార్థాలు కూడా ఇస్తూ ఉంటాం. ఏదైనా ఉన్నా కానీ ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే కనుక ఈ యొక్క పేనుకొరుకుడు అనే సమస్య త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిలే చేసినప్పుడు ఏమవుతుందంటే ఇతర ఇంటర్నల్ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగినప్పుడు వాళ్ళకి జుట్టు రావడం అనేది ఇంకా డిలే అవుతుంది. కాబట్టి తప్పనిసరి డాక్టర్ని సంప్రదిస్తే సుమారు 2 నుంచి 3 నెలలు వాడితే మందులు సరిపోతుంది. పేనుకొరుకుడు వ్యాధికి మందారాన్ని ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు ఆయుర్వేద నిపుణులు. మందారం ఆకుల్ని లేదా పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించి ఆపై చల్లార్చి ఆ నూనెను నిత్యం తలకు పట్టిస్తుంటే పేనుకొరుకుడు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. మందారం పూలని గోమూత్రంతో కలిపి మెత్తగా నూరి పేనుకొరుకుడు ఉన్న భాగాల్లో నిత్యం 2 పూట్ల రుద్దడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎర్ర మందారం పూలను 2 గ్లాసుల నీళ్లలో వేసి 1 గ్లాసు నీరు వచ్చే వరకు మరిగించి ఆపై వడగట్టి కషాయం తీసి సీసాలో భద్రపరచుకోండి. ఈ కషాయాన్ని రోజు తలకు పెట్టుకుని 2 గంటల తర్వాత తలస్నానం చేస్తే
పేనుకొరుకుడు తగ్గుతుంది. గురువింద గింజల్ని బాగా అరగదీస్తూ గంధం తీసి పేనుకొరుకుడు ఉన్న చోట పూతగా రాస్తూ ఉండండి. ఇలా చేస్తుంటే క్రమంగా వెంట్రుకలు పుట్టుకొస్తాయి. నువ్వుల నూనెలో నాటుకోడి గుడ్డు తెల్లసొనను వేసుకుని గోరువెచ్చగా కాచి వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నేలమొలక వేరును తేనెతో కలిపి మెత్తగా నూరి పేనుకొరుకుడు ఉన్న చోట నిత్యం 2 పూట్ల రుద్దుతూ ఉంటే పేనుకొరుకుడు క్రమంగా తగ్గుతుంది. హెల్త్ న్యూస్ మీకోసం. భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం సహజమే. తిన్న తర్వాత రక్తంలో పెరిగే గ్లూకోజ్ స్థాయిలను ఎక్కువ కసరత్తులు లేకుండానే అదుపులోకి తేవడం ఎలా? ఎక్కువ కష్టపడకుండానే ఇన్సులిన్ను నియంత్రించడం ఎలా? ఇందుకు కాలి మడమల వ్యాయామం బాగా ఉపక్రమిస్తుందని పేర్కొంటోంది ఒక తాజా అధ్యయనం. సోలియస్ పుషప్స్గా పిలిచే కాలి మడమల వ్యాయామం సాయంతో తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్ని చక్కగా నియంత్రించుకోవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. భోజనం చేశాక సులభమైన మడమల వ్యాయామాలను చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిల్ని 52% మేర తగ్గించుకోవచ్చని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్ ఫోర్టిస్ట్ సి డిఓసి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ డయాబెటీస్కు చెందిన పరిశోధకులు తెలిపారు. వివిధ అధ్యయనాలను సమీక్షించిన అనంతరం ఈ విషయాన్ని నిర్ధారించారు. కుర్చీలో కూర్చుని కాలి మడమల్ని పైకి కిందకు అంటూ 40 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ డెసిలీటర్కు 28 మిల్లీగ్రాముల వరకు తగ్గుతుంది. తొడల భాగాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుందని డయాబెటీస్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ క్లినికల్ రీసెర్చ్ అండ్ రివ్యూస్ జర్నల్ కూడా పేర్కొంటోంది. ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసే వ్యక్తులు, వృద్ధులు, తక్కువ శ్రమించే వారిలో మధుమేహాన్ని నివారించడానికి కాలి మడమల వ్యాయామం ఎంతో అనుకూలంగా ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు. ఒంట్లో జబ్బేదో అంతుపట్టనప్పుడు, సాధారణ పరీక్షలతో ఫలితం కనిపించినప్పుడు డాక్టర్లు బయాప్సీ పరీక్షను చేయించుకోవాల్సిందిగా సూచిస్తుంటారు. అనారోగ్యానికి గురైన భాగం నుంచి ముక్కను సేకరిస్తారు కాబట్టి ఈ పరీక్షను వాడుకలో ముక్క పరీక్ష అని కూడా పిలుస్తారు. అయితే మనలో చాలా మందిలో ఉన్న అనుమానం ఏంటంటే క్యాన్సర్ అని అనుమానించినప్పుడే బయాప్సీ చేస్తారని అనుకుంటారు. నిజానికి క్యాన్సర్ అనుమానం ఉన్నప్పుడే కాదు, ఇతరత్ర జబ్బుల్లోనూ ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ కోసం బయాప్సీ చేస్తుంటారు. బయాప్సీ పరీక్ష గురించిన అమృతమైన విషయమే అంటారు మన పెద్దలు. మనకు ప్రాణాధారమైన రక్తానికి ఇది వర్తిస్తుంది. మన ఒంట్లో రక్తం తక్కువగా ఉంటే సమస్య, కానీ ఎక్కువగా ఉంటే మేలే కదా అని అనుకుంటారు చాలామంది. పైగా ప్రాణవాయువు సరఫరా బాగా జరుగుతుందని, నీరసం నిస్సత్తువ లేకుండా ఉంటుందని నమ్ముతుంటారు. నిజానికి ఈ నమ్మకాలు ఒట్టి అపోహలు మాత్రమే. మన ఒంట్లో ఒక పరిమితికి మించి రక్తం ఎక్కువగా ఉంటే దాన్ని ఒక ప్రమాదకర సమస్యగా భావించాలని చెబుతారు డాక్టర్లు. ఒంట్లో రక్తం ఎక్కువైతే తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా ఎదుర్కోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పాలీసైథీమియా అంటే ఏంటి? పాలీసైథీమియా లక్షణాలు ఎలా ఉంటాయి? పాలీసైథీమియా అంటే మన బాడీలో హిమోగ్లోబిన్ అంటే రక్తం ఆర్బీసీ ఎక్కువ ఉండేదాన్ని పాలీసైథీమియా అంటాం. లక్షణాలు కామన్గా ఈ పాలీసైథీమియా ఉండే వాళ్ళు 100లో 90 మందికి ఏం లక్షణాలు ఉండవు. ఏదో ఒక కారణం వల్ల బ్లడ్ టెస్ట్ చేస్తే హిమోగ్లోబిన్ ఎక్కువ ఉందని తెలుస్తుంది. కానీ 10 నుంచి 15% మందిలో సివియర్ బాడీ పెయిన్స్ వచ్చేది, కాళ్ళు కొంచెం కలర్ మారి రెడ్ కలర్గా బ్రౌనిష్ బ్లాకిష్ కలర్గా అయ్యేది, ఆ బాడీ పెయిన్స్ ఉండేది, కొంచెం నడిస్తే వీక్నెస్ వచ్చేది. దాంతో చాలా మందిలో బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు హిమోగ్లోబిన్ ఎక్కువ ఉందని తెలుస్తుంది. పాలీసైథీమియాలో మళ్ళీ ఏవైనా రకాలున్నాయా? సో పాలీసైథీమియా ఏ కారణం వల్ల వస్తుంది దాని ప్రకారం రకాలు ఉంటాయి. కామన్గా ప్రైమరీ పాలీసైథీమియా అంటే వేరే కారణం లేదు, బోన్ మ్యారోలో కొన్ని మ్యూటేషన్ వల్ల వచ్చిందని ప్రైమరీ పాలీసైథీమియా వేరా అంటాము. సెకండరీ పాలీసైథీమియా అంటే వేరే కారణాల వల్ల ఏదో వేరే జబ్బు ఉంది, దానివల్ల మనకి ఆర్బీసీ పెరిగింది ఆర్ హిమోగ్లోబిన్ పెరిగింది అంటే దాన్ని సెకండరీ పాలీసైథీమియా అంటాం. పాలీసైథీమియాకు కారణాలేంటి? ముప్పు ఎవరికి ఎక్కువ? వంశపారంపర్యంగా వస్తుందా? పాలీసైథీమియా వచ్చే కారణాలు అనేది కామన్గా మనకి ఇప్పుడు 100 మందికి హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంది అనుకుంటే దాంట్లో 80 మందికి సెకండరీ పాలీసైథీమియా అంటాం. సెకండరీ అంటే వేరే కారణాల వల్ల. సో కామన్గా ఏమి అంటే ఇప్పుడు హిమోగ్లోబిన్ ఎక్కువ ఉండేది ఎవరిలో, వాళ్ళు చాలా హైట్లో ఉన్నారు, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవసరం ఉండే వాళ్ళకి హిమోగ్లోబిన్ కామన్గా ఎక్కువ ఉంటుంది. సో సెకండరీ పాలీసైథీమియా కామన్గా ఈ హై ఆల్టిట్యూడ్ అంటే నేపాల్ అలాగే లేకపోతే హిల్ స్టేషన్లు ఉండే వాళ్ళకి కామన్గా ఎక్కువ ఉంటుంది. స్మోకింగ్ కంటిన్యూస్ స్మోకింగ్ చేసే వాళ్ళు హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తగ్గి బ్లడ్ అనేది పెరిగి ఉంటుంది.
ఆర్ కొన్ని కామన్గా కారణం ఏమంటే రాత్రిపూట స్నోరింగ్ అంటే గురక పట్టే వాళ్ళలో స్లీప్ యాప్నియా సిండ్రోమ్ అంటాం. స్లీప్ యాప్నియా అంటే నైట్ గురక పడితే ఆక్సిజన్ బాడీలో తగ్గుతుంది, దానివల్ల యాక్చువల్లీ కామన్గా హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది. ఇవి కాకుండా మనకి ఏమైనా హార్ట్లో హోల్ ఉంది ఆర్ లంగ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, చాలా మందిలో ఆక్సిజన్ డిపెండెంట్ ఉంటారు, ఆర్ కిడ్నీస్ ఆర్ లివర్లో ఏమన్నా చిన్న సిస్ట్ లాగుంటే వాళ్ళలో మనకి కామన్గా పాలిసైథీమియా ఉంటుంది. ప్రైమరీ పాలిసైథీమియా అనేది యూజువలీ బోన్ మ్యారో అనే దాంట్లో మ్యూటేషన్స్ వల్ల, ఏదైనా JAK2 అనే మ్యూటేషన్ వల్ల వస్తుంది. ఎవరికి ఎక్కువ ఉంటుంది పాలిసైథీమియా ఛాన్సెస్, హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటుంది అంటే కామన్గా ఈ సెకండరీ పాలిసైథీమియానే దానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్మోకర్స్లో, ఎస్పెషలీ స్మోకింగ్ చేసే వాళ్ళు ఆర్ స్లీప్ యాప్నియా లావుగుండి రాత్రిపూట గురక పట్టి వాళ్ళు మనకి పాలిసైథీమియా హిమోగ్లోబిన్ పెరుగుండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ప్రైమరీ పాలిసైథీమియా అనే మ్యూటేషన్ వల్ల వచ్చే పాలిసైథీమియా దానికి స్పెసిఫిక్గా ఈ రకాల జనాలకి వస్తుంది అని మీకు రూల్ ఏం లేదు. హెరిడిటరీ వంశపారంపర్యంగా వచ్చేది జబ్బు కాదు ఇది. పాలిసైథీమియా యూజువలీ కామన్గా వచ్చేది స్పొరాడిక్, అంటే ఎవరికైనా రావచ్చు. ఈ సెకండరీ పాలిసైథీమియా కామన్గా ఉంటాయి. పాలిసైథీమియాను మొదట్లోనే గుర్తించే వీలుందా? జబ్బు ముదిరే కొద్దీ ఇంకా ఎలాంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది? పాలిసైథీమియా అనేది 190 మందికి యాక్చువల్ కారణమే తెలియదు. అంటే వాళ్ళకి తెలియనిగా తెలియదు. ఏదో బ్లడ్ టెస్ట్ రెగ్యులర్ జనరల్ చెకప్ చేసినప్పుడు హిమోగ్లోబిన్ ఎక్కువ ఉందని తెలుస్తుంది, వేరే జబ్బు కోసం డాక్టర్ దగ్గర పోయినప్పుడు తెలుస్తుంది. సో దాన్ని ప్రివెంట్ చేసే ఇది ఏం లేదు. 10% మందిలో ఎవరిలో మనకి తెలుస్తుంది సిమ్టమ్స్ ఉన్నాయి, వాళ్ళు కామన్గా అదే ఈ సెకండరీ పాలిసైథీమియా ఒక్కటే మనము అవాయిడ్ చేయగలము. ఇట్లా ఈ స్మోకింగ్, ఈ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ వాళ్ళు జల్దీగా కనుక్కోగలము. పాలిసైథీమియాను ఎలా నిర్ధారిస్తారు? 90-95% మంది నా వరకు వచ్చేవరకు వారు హెమటాలజిస్ట్ ఆర్ మెడికల్ డాక్టర్ దగ్గరకు వచ్చే వరకు వాళ్ళకి ఎవరో ఒకరు హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి ఎక్కువ ఉంది మీకు, మామూలుగా హిమోగ్లోబిన్ యావరేజ్గా 16 కన్నా తక్కువ ఉండాలి, 16-17 వరకు ఉండాలి. కానీ ఇప్పుడు మగవాళ్ళలో 17 కన్నా ఎక్కువ ఉంది, ఆడవాళ్ళలో 16 కన్నా ఎక్కువ ఉన్నాయి, 2 సార్లు 2 months అపార్ట్ టెస్ట్ చేసినా ఎక్కువ ఉంది అంటే దాన్ని పాలిసైథీమియా అంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మా దగ్గర వచ్చినప్పుడు ఏదో డయాగ్నోసిస్తో వస్తారు. సో ఇప్పుడు పాలిసైథీమియా ఒకసారి కన్ఫర్మ్ అయిందంటే అది ఏది కారణం వల్ల అంటే ఫస్ట్ కామన్గా సెకండరీ పాలిసైథీమియా అంటే ఈ స్మోకింగ్ హిస్టరీ ఉందా, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, హార్ట్ లివర్లన్నీ నార్మల్గా ఉన్నాయా, సో గురక పట్టేది ఏమైనా ఉందా, స్లీప్ యాప్నియా స్లీప్ స్టడీ అన్నీ చేసి అవన్నీ రూల్ అవుట్ చేసినాక సెకండ్ మనము ప్రైమరీ కాజ్ కోసం JAK2 అనే ఒక మ్యూటేషన్ ఉంటుంది, అది చేస్తాం. సో సెకండరీ కాజెస్ రూల్ అవుట్ అయినాయి అనుకుంటే మనకి ఆ మ్యూటేషన్ పాజిటివ్ ఉంటే దాన్ని ప్రైమరీ పాలిసైథీమియా అంటాం. మామూలుగా అదే బ్లడ్ టెస్ట్లో అండి, బ్లడ్ ఈ పరీక్షలు చేసేది మామూలుగా ఈ స్లీప్ యాప్నియా సిండ్రోమ్కి స్లీప్ స్టడీ ఇవన్నీ కామన్గా లంగ్స్కి ఎక్స్రే అల్ట్రాసౌండ్ చేసి అవన్నీ నెగిటివ్ ఉన్నాయి అంటేనే ప్రైమరీ పాలిసైథీమియా కోసం ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది JAK2 మ్యూటేషన్ అని. అది దాంట్లో కూడా సపోజ్ నెగిటివ్ వచ్చింది, వేరే కారణాలు తెలియనప్పుడు చాలా రేర్గా బోన్ మ్యారో టెస్ట్ చేస్తాం. సో 90-95% మందికి బ్లడ్ టెస్ట్లు, అల్ట్రాసౌండ్, స్కాన్లు సరిపోతాయి. పాలిసైథీమియాకు చికిత్స ఎలా ఉంటుంది? జబ్బు పూర్తిగా నయమవుతుందా? మామూలుగా ఈ పాలిసైథీమియాలో మెయిన్ ట్రీట్మెంట్ ఏముంటుంది, సెకండరీ కాజెస్ ఉంటే సెకండరీ దానికి ఏం కారణం, ఇప్పుడు స్లీప్ యాప్నియా ఉంటే దానికి CPAP మెషిన్, స్మోకింగ్ ఉండే వాళ్ళు స్మోకింగ్ ఆఫ్ చేసేదో, ఇవన్నీ మనం ప్రైమరీ ట్రీట్మెంట్ ఉంటుందండి. కామన్గా ఈజియెస్ట్ ఎట్లా బ్లడ్ తగ్గినప్పుడు ఎట్లా బ్లడ్ ఎక్కిస్తాము, ఎక్కువ బ్లడ్ ఉన్నప్పుడు బ్లడ్ తీసేదే ఫస్ట్ ట్రీట్మెంట్. ఫ్లెబాటమీ అంటే ఫస్ట్ బ్లడ్ తీసేదే చూస్తాం. సింపుల్గా ఈ మెయిన్ ప్రాబ్లం పాలిసైథీమియాలో ఏమంటే రక్తం ఎక్కువ ఉండే వల్ల రక్తం చిక్కగా అయిపోతుంది. సో క్లాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బాడీలో ఎక్కడైనా. ఆ తగ్గించే కోసం సింపుల్ ఆస్పిరిన్ ఆర్ క్లోపిటాబ్ అనే ట్యాబ్లెట్, క్లోపిడోగ్రిల్ అనే ట్యాబ్లెట్ వేస్తాం. ప్రైమరీ కాజ్ కనుక్కున్నాక సపోజ్ JAK2 అనే మ్యూటేషన్ కన్ఫర్మ్ అయింది అయినా గరా వాళ్ళు ఫ్లెబాటమీ అంటే బ్లడ్ తీస్తూ ఉంటాము. హిమోగ్లోబిన్ని 16 or 15 కన్నా లోపల మెయింటైన్ చేసి ట్రై చేస్తాం. ఈ ఫ్లెబాటమీ చేస్తూ రక్తం తీస్తూ ఉన్నా మనకి బ్లడ్ తగ్గటం లేదంటేనే అప్పుడే ఓరల్ ట్యాబ్లెట్స్ వేరేవి, ఇది కాకుండా బ్లడ్ తగ్గించే ట్యాబ్లెట్స్ హైడ్రాక్సియూరియా, రుగ్జోలోటినిబ్ అనే ట్యాబ్లెట్స్ గురించి ఆలోచిస్తాం. పాలిసైథీమియా అనేది యూజువలీ సెకండరీ పాలిసైథీమియాకి ట్రీట్ చేస్తే క్యూర్ అయిపోతుంది. ప్రైమరీ పాలిసైథీమియాకి క్యూర్ అనేది ఉండదు. బీపీ, షుగర్ లాగా మనకి అవసరం ప్రకారం మందులు వాడుతూ ఉంటే సరిపోతుంది. 100లో 90-95 మందికి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. లేదు రేర్గా ఒక 5% మందికి ఈ జబ్బు ఉండేవాళ్ళు కొంచెం బ్లడ్ క్యాన్సర్గా మారే ఛాన్సెస్ కంపేర్ టు నార్మల్ పాపులేషన్ గానే ఎక్కువ ఉంటాయి. లెస్ దెన్ 5% మందికే ఉంటుంది. సో ఇది క్యూరబుల్, ప్రైమరీ పాలిసైథీమియా క్యూరబుల్ కాదు, బట్ కంట్రోల్ చేసుకొని నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. పాలిసైథీమియా చికిత్సల మూలంగా దుష్ఫలితాలు ఏమైనా ఎదురవుతాయా?
సైడ్ ఎఫెక్ట్లను చెప్పాలి అనుకున్నా కదా ఈ మందుల వల్ల పెద్ద ఎక్కువ ఉండవండి. ఈ హైడ్రాక్సియూరియా అనే ట్యాబ్లెట్ చూస్తూ ఉంటే హైడ్రాక్సియూరియా ట్యాబ్లెట్తో చాలా మైల్డ్ ఒక సైడ్ ఎఫెక్ట్లు, నాకు ఆకలి తక్కువ ఉండేవి అలాగే ఉంటాయి. ఫ్లెబాటమీ అంటే రక్తం తీస్తూ ఉంటే అదొక చిన్న ప్రాబ్లం, పోయి గుచ్చేది, ఆ ప్రాబ్లం వదిలితే ఈ ట్రీట్మెంట్ వల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. రక్తం మనకు ప్రాణాధారమే కావచ్చు, కానీ మన ఒంట్లో రక్తం ఒక పరిమితికి మించి పెరిగితే దానివల్ల మనకు మేలు జరగకపోగా అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రాణాపాయం కూడా పొంచి ఉంటుంది. రక్త పరీక్షల్లో ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా తగిన చికిత్సలు తీసుకోవడం అన్ని విధాల మేలు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు 2 చెంచాల తులసి రసంలోకి 1 చెంచాడు తేనెను కలిపి తీసుకోండి. గొంతు నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.